కరోనా వైరస్ గురించి ఇంకా వినరనుకున్నారు చాలామంది. కానీ 2025లో కూడా ఈ వైరస్ గురించి మాట్లాడడానికి కారణం దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దేశంలో మరోసారి దడ పుట్టిస్తున్న కరోనా యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ పూర్తిగా తగ్గిపోయిందని అంతా భావిస్తుండగా, ఎందుకంటే ఇండియాలో రీసెంట్గా కరోనా కేసెస్ సడన్గా పెరుగుతున్నాయి. ఈ వీడియోలో మన కంట్రీలో కేసెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయో, స్టాట్స్ ఏం చెప్తున్నాయో అండ్ సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ ఫ్యామిలీకి ప్రమాదకరం. అందుకే బెట్టింగ్ చేయకండి, చేసేవారిని ఎంకరేజ్ చేయకండి. ఇండియాలో కోవిడ్-19 కేసెస్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయిన May 26, 2025 స్టాట్స్ ప్రకారం ఇండియాలో యాక్టివ్ కోవిడ్-19 కేసెస్ 1009 ఉన్నాయి. జస్ట్ 1 వీక్ ముందు అంటే May 19న 257 కేసెస్ ఉంటే 1 వీక్లో ఆల్మోస్ట్ 4 times పెరిగాయి. ఈ కేసెస్ మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు స్టేట్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో యాక్టివ్ కేసెస్ 1 వీక్లో 12 నుంచి 56కి పెరిగాయి. కేరళ అండ్ తమిళనాడులో కూడా పెరుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కేసెస్లో మెజారిటీ మైల్డ్ కేసెసే, అంటే సింపుల్ కఫ్ అండ్ కోల్డ్ లాగా. అండ్ హాస్పిటలైజేషన్స్ కూడా చాలా తక్కువ. హెల్త్ మినిస్ట్రీ అఫీషియల్స్ ప్రకారం కేసెస్ అంతా సీరియస్గా ఏం లేవు అండ్ డెత్స్ కూడా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కానీ కొంత జాగ్రత్త మెయింటైన్ చేయాలని అన్ని స్టేట్స్కి అలర్ట్ చేసింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? దీని వెనకాల మెయిన్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది న్యూ వేరియంట్స్. రీసెంట్గా ఇండియాలో NB.1.8.1 అండ్ LF.7 అని 2 కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ డిటెక్ట్ అయ్యాయి. ఈ వేరియంట్స్ తమిళనాడు అండ్ గుజరాత్లో కనిపించాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఈ వేరియంట్స్ని వేరియంట్స్ అండర్ మానిటరింగ్ అని క్లాసిఫై చేసింది. ఈ కొత్త వేరియంట్స్ ఇమ్యూనిటీని కొంచెం వీక్ చేస్తాయి, ఈవెన్ వ్యాక్సిన్ వేసుకున్నా. సెకండ్ రీజన్ ఇమ్యూనిటీ. మన బాడీలో వ్యాక్సిన్ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ టైంతో పాటు తగ్గుతూ ఉంటుంది. ఇండియాలో వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ 2021లో స్టార్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ 720 మిలియన్ పీపుల్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయ్యారు. అండ్ ఇందులో 1.7 బిలియన్ డోసెస్ ఇచ్చారు. కానీ బూస్టర్ డోసెస్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే, బూస్టర్ డోసెస్ తీసుకుంటే ఈ న్యూ వేరియంట్స్తో ఫైట్ చేయడం ఈజీ అవుతుందట. థర్డ్ రీజన్ గ్లోబల్ ట్రెండ్స్. ఏషియాలో ఎస్పెషల్లీ చైనా, హాంకాంగ్ అండ్ సింగపూర్లో కేసెస్ చాలా పెరుగుతున్నాయి మరియు దీనివల్ల ఇండియాలోకి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హాంకాంగ్స్ సెంటర్ ఆఫ్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రకారం వైరస్ యాక్టివిటీ చాలా హైగా ఉంది. సో ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ ఇంటరాక్షన్స్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఫోర్త్ రీజన్ సీజనల్ ఫ్యాక్టర్స్. సమ్మర్ అండ్ మాన్సూన్ సీజన్స్లో పీపుల్ ఎక్కువగా గ్యాదర్ అవుతారు, లైక్ ఫెస్టివల్స్ అని, వెడ్డింగ్స్ అని. ఇలా చాలామంది ఎక్కువగా గ్యాదర్ అవడం వల్ల మరియు మాస్క్ ధరించకపోవడం వల్ల కేసెస్ పెరుగుతున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇండియాలో JN.1 వేరియంట్ 53% ఆఫ్ టోటల్ కేసెస్ని కవర్ చేస్తుంది అండ్ రిమైనింగ్ 26% BA.2 అండ్ అదర్ ఒమిక్రాన్ కేసెస్ కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు కొంచెం డీపర్గా స్టాట్స్తో చూస్తే, ఇండియాలో టోటల్ కన్ఫర్మ్డ్ కేసెస్ May 25, 2025 వరకు 4,50,00,000 అండ్ డెత్స్ ఎంతంటే 5,30,000. ఈ నెంబర్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ WHO డాటా నుంచి వచ్చాయి. డెత్స్లో ఇండియా వరల్డ్లో థర్డ్ ప్లేస్ ఉంది అండ్ ఫస్ట్ ప్లేస్లో USA, సెకండ్ ప్లేస్లో బ్రెజిల్ ఉన్నాయి. ఇప్పటి వరకు మన ఇండియాలో ఎక్కువగా కేసెస్ మహారాష్ట్రలో నమోదయ్యాయి. అంటే మహారాష్ట్రలో టోటల్ కేసెస్ 81 lakhs వరకు ఉన్నాయి. అండ్ ఇప్పుడు యాక్టివ్ కేసెస్ ఎన్ని ఉన్నాయంటే 82 అండ్ కేరళ, తమిళనాడులో కూడా కొన్ని కేసెస్ యాక్టివ్గా ఉన్నాయి. నేను మీకు ఆ స్టాట్స్ని స్క్రీన్పై చూపిస్తున్నా, ఒకసారి చూడండి. ఈ స్టాట్స్ని మేము మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, WHO అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి కలెక్ట్ చేశాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే, 2021లో అంటే సెకండ్ వేవ్ టైంలో ఇండియాలో ఒకరోజు 4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇదే అప్పుడు వరల్డ్లో హైయెస్ట్ రికార్డ్. ఇప్పుడు 1009 యాక్టివ్ కేసెస్ చాలా తక్కువ కావచ్చు, కానీ జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. ఇప్పుడు ఈ కరోనా విజృంభించకుండా ఉండాలంటే మన సైడ్ నుంచి మనం ఏం చేయాలంటే, క్రౌడీ ఏరియాస్లో మాస్కులు ధరించండి మరియు హైజీనిక్గా ఉండండి మరియు ఫెస్టివల్స్ లేదా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ని పాటించండి. సో ఫ్రెండ్స్, ఇండియాలో కరోనా కేసెస్ పెరిగినా ప్యానిక్ అవ్వడం అవసరం లేదు, కానీ కేర్ఫుల్గా ఉండాలి. ఈ వీడియోలో చెప్పిన ప్రికాషన్స్ని ఫాలో అవ్వండి మరియు మన హెల్త్ మన చేతిలో ఉంది. సో ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ లాస్ట్లీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.